మరి దేవుని సంబంధులైనటువంటి వారు ఎలా ఉండాలి? దేవుని వారు అయినటువంటి వారు ఎలా ఉండాలి? దేవుడు వారికి ఇచ్చినటువంటి గొప్పతనము ఏంటి? దేవుడు వారికి ఇచ్చినటువంటి యోగ్యత ఏమిటి? దేవుడు వారు ఎన్నుకున్న విధానం ఏంటి అనేది కనుక మనము పరిశీలన చేయగలిగితే ఎంత గొప్ప స్థానము దేవుడు మనకి ఇచ్చినాడో మనమే పనికిరాని స్థానంలోనికి నెట్టేసుకుంటున్నాం. మన జీవితాలను ఏ విలువ లేనటువంటి వాటిలోనికి నెట్టేసుకుంటున్నాం మన బ్రతుకులను. దేవుడే మన హృదయాలను నిలయముగా మార్చుకొని, ఆలయముగా మార్చుకొని, ఆయన నివాసం ఉండగలిగిన, ఆయన నిలిచి ఉండగలిగిన వారిగా దేవుడు మనలను ఏర్పరుచుకుంటే, దేవుడు మనలను పిలుచుకుంటే, దేవుడు మనలను నియమించుకుంటే, మనమేమో మన హృదయం అనే జీవితాన్ని పాడు చేసుకొని, మన హృదయం అనే జీవితాన్ని చెరిపి వేసుకొని దేవునిలో ఆయాసకరమైనటువంటి బ్రతుకుతున్నటువంటి వారిగా ఉన్నాం. గమనించాలి. అందుకొరకే దేవుడు అంటూ ఉన్నాడు, అయ్యా నీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. ఏంటో తెలుసా దేవుని తలంపులు? నీవు నేను అంట ఆయన మన హృదయములో నివాసము చేయగలిగినటువంటి గొప్ప తలంపులు ఆయనకున్నాయంట మన పట్ల. కానీ మన తలంపులేమో పాపమంతా మన హృదయములోనికి తోడుకునేటువంటి హృదయాలే తలంపులే ఉన్నాయంట. అందుకొరకు దేవుడు మాట్లాడుతున్నాడు, నీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. నా తలంపులు ఎలాంటివంటే నా ప్రజల పట్ల, నా బిడ్డల పట్ల, నేను మేపు గొర్రెల పట్ల నా ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, నేను ఏ రీతిలో పరిశుద్ధుడనో వారు కూడా పరిశుద్ధులే, నేను వారి యందు నిలిచి ఉండేటువంటి వారు అంటున్నాడా. ఎంత ధన్యత చూడండి. ఈనాటి విశ్వాసులలో ఈ మాటను గుండెల మీద చేయవేసుకుని చెప్పమనండి, దేవుడు నా హృదయములో ఆలయములుగా మార్చుకొని నివాసము చేసేవాడు అని చెప్పమనండి. ఆ ధైర్యం ఒక్కలుకున్నది ఈనాటి దినం. ఎందుకొరకంటే దేవుడు ఇచ్చినటువంటి జీవితాన్ని పాడు చేసుకుంటున్నాము, దేవుడిచ్చినటువంటి ధన్యతను చెరిపి వేసుకుంటున్నాము, దేవుడిచ్చినటువంటి యోగ్యతను కాలవాసుకుంటున్నాము మనము. అయ్యా నేను ఎలాంటి వాడనో మీరు కూడా అలాంటి వారిగానే ఉండాలి. నేను ఎలాంటి పరిశుద్ధుడనో నీవు కూడా అలాంటి పరిశుద్ధతలోనే ఉండాలి. నేను ఏ స్థలములో నివసిస్తూ ఉన్నానో నీవు కూడా అదే స్థలములో నివసించాలి. నేను ఏ రీతిలో నిన్న నేడు నిరంతరము ఎల్లకాలము ఉంటున్నానో నీవు కూడా నాతో పాటుగా ఎల్లకాలము నివాసము చేయాలి అనేటువంటి ఏకైక నిజమైన దేవుడు ఆయన తప్ప వేరొకరు లేరు. అందుకొరకు దేవుడు మాట్లాడుతున్నాడు, అయ్యా మీరు నా పిల్లలు, మీ పట్ల నా ఉద్దేశం ఏంటంటే మీరు నేను నిలిచి ఉండేటువంటి వారు. మీరు ఎలాంటి వారంటే మీ హృదయములను నాకు మందిరాలుగా నిలవబడగలిగినటువంటి వారు. అలాంటి ఆలోచనలతో, అలాంటి దేవుని చిత్తముతో, అలాంటి దేవుని ప్రణాళికలతో మానవుడిని గనక నిర్మించినప్పుడు మానవుడు ఏమైపోయినాడంటే దేవునికి మందిరాలుగా ఉండవలసినటువంటి వాడు, దేవునికి సాక్షులుగా ఉండవలసినటువంటి వాడు, దేవునిలో కుమారునిగా కుమార్తెగా ఉండవలసినటువంటి వారు అపవాదికి, సాతానికి పిల్లలుగా, చీకటి సంబంధులుగా, చెడుతనములో మునిగిపోయిన వారిగా, అపరాధములలో చచ్చినటువంటి వారిగా, పాపేచ్ఛలతో మునిగిపోతున్నటువంటి వారిగా దేవుడు వారికి ఇచ్చినటువంటి ధన్యకరమైన జీవితాన్ని వారు చెప్పుకుంటున్నారు. అందుకొరకు దేవుడు అంటున్నాడు, అయ్యా దేవుని పిల్లలకు దేవుడు ఇచ్చినటువంటి జీవితం ఏంటో తెలుసా? అల్పమైనటువంటి జీవితము కాదు, పనికిరాని జీవితము కాదు. అది ఎలాంటి జీవితం అంటే దేవుడు నిన్నే మందిరంగా చేసుకొని ఆయన నివాసము చేయగలిగిన స్థితిలో ఆయన నిన్ను ఎన్నుకున్నాడు అంటున్నాడు ఆయన. అంత చక్కటి మాట చూడండి. మనమేమో ఇంకా మన జీవితంలో పాపాన్ని మోస్తూనే ఉన్నాం, ఇంకా మనం పాపానికి సంబంధులుగానే బ్రతుకుతున్నాం, ఇంకా వ్యసనాలలో మునిగిపోతున్నాము. గమనించాలి, ఇంకా కొట్టుమిట్టాడుతూనే ఉన్నాము పాపపు వలయములో చిక్కుకొని. అందుకొరకు దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఎవరివి అంటే దేవుని వారు. ఎలాంటి వారంటే దేవుని వారు. ఆయనే నీ హృదయాన్ని మందిరముగా మలుచుకొని ఆ మందిరములో నివాసము చేయగలిగినటువంటి వారు మీరు.